హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఒకసారి యమధర్మరాజు ఒక మామూలు సాధువుగా అయితే ఒక మనిషి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆ మనిషి ఆయుష్ దగ్గర పడడంతో యమధర్మరాజు అతని గృహానికి వెళ్ళి అక్కడికి ఒక సాధువుగా వెళ్ళి దాహం అవుతుంది, కొన్ని మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అని అడుగుతాడు ఆ మనిషికి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక చెంబులో నీళ్లు తీసుకువచ్చి ఆ యమధర్మరాజుకి ఇస్తాడు. అప్పుడు ఆ యమధర్మరాజు ఆ చెంబులో ఉన్న నీళ్లు తాగి తృప్తి పడి, మానవ, నేను ఒక సాధువుని కాదు, నేను యమధర్మరాజుని, నీ ఆయుష్ తీరింది, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చానని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ మనిషి ఈ విధంగా అంటాడు, యమధర్మరాజా, నాకు మృత్యు సంభవించిందా అనేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు అడగగానే నాకు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషించాను. నీకు నేను 3 నిమిషాలు సమయం ఇస్తాను, నీకు ఒక డైరీని ఇస్తాను, ఆ డైరీలో నీ రాతను నువ్వే రాసుకో అని ఆ డైరీని ఇచ్చి ఒక 3 నిమిషాల సమయాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ డైరీ తెరవగానే ఆ వ్యక్తికి తన పక్కింట్లో ఉంటున్న ఒక వ్యక్తి మంత్రి పదవి వస్తుంది అనేసి ఉంటుంది. దానితో ఆ వ్యక్తికి మంత్రి పదవి రావద్దు, అతను ఓడిపోవాలని రాస్తాడు. తర్వాత పేజీలో అప్పుడు తన స్నేహితులు బాగుపడుతున్నారు, వారికి పంట పొలాలు అనేది పుష్కలంగా పండి వ్యవసాయం బాగా పెరిగి ధనవంతులు అవుతున్నారని ఉంటుంది. వాళ్ళు ధనవంతులు కాకూడదు, వాళ్ళ పొలాలు ఏమీ పండకూడదు అని రాస్తాడు. మరో పేజీని తిప్పుతాడు. అప్పుడు తన స్నేహితుడికి లాటరీలో కొన్ని లక్షలు వస్తున్నాయని ఉంటుంది. అతనికి లాటరీ రావద్దు, అతనికి లక్షలు కూడా రావద్దు, అతడు బిచ్చగాడు కావాలని రాస్తాడు. 3 నిమిషాల సమయం అయిపోతుంది. అప్పుడు యమధర్మరాజు అతని చేతిలో ఉన్న డైరీని తీసుకుంటాడు. తీసుకొని, నీకు ఇచ్చిన 3 నిమిషాల సమయం అయిపోయింది, ఆ 3 నిమిషాల సమయంలో నీ గురించి ఆలోచించి నీ గురించి రాసుకుంటావేమో, నేను బ్రతకాలి, నా ఆయుష్ పెరగాలి, మా కుటుంబం అంతా బాగుండాలి, నేను ఎప్పుడు మంచిగా ఉండాలి అని రాసుకుంటావని నీకు 3 నిమిషాల సమయం ఇస్తే నీవు పక్కవారి గురించి చెడుగా ఆలోచించావు. ఇచ్చిన 3 నిమిషాల్లో నీ గురించి ఒక్క ఆలోచన కూడా చేయకుండా పక్కవారు బాగుపడకూడదని ఆలోచించావు అని అతన్ని యమధర్మరాజు తీసుకెళ్తాడు. దీనివల్ల తెలిసిన నీతి ఏంటంటే, మనిషి 100 విషయాల గురించి మాట్లాడితే అందులో 90 విషయాలు పక్కవారి గురించి, వాళ్ళ గురించే మాట్లాడతాడు. మన గురించి మనం ఒక 10 విషయాలు ఆలోచిస్తుంటాం. అదే 90 విషయాలు మన గురించి ఆలోచించి 10 విషయాలు పక్కవారి గురించి మాట్లాడే ఉంటే అప్పుడు మనిషి అనేది దైవ చింతనతో ఒకరికి మంచి చెయ్యకున్నా పర్వాలేదు, ఒకరి చెడు కోరకూడదు, ఒకరికి చెడు చేయకూడదు, మానవత్వంతో మనము మంచిగా ఉండి ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటే ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు సహాయం చేస్తాడని తెలుసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.